తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఒక్కింత స్థలమైనను లేకపోయెను. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు నాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు నాకు ఇచ్చిన సత్రమయ్యా. నీకు స్థలమే లేకపోయేనయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము. మరియమ్మ తల్లి అడుగులు వేసుకుంటూ తడబడుతూ నవమాసములు మోయించినటువంటి ఆ తల్లి తలవాల్చుటకు ఒక్కింత శస్త్రములో స్థలము లేకపోయాను. ఆ ప్రభుల వారు నీ కోసం నా కోసం తగ్గించుకొని ఆయన పశువుల పాకలో జన్మించున్నాడు. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసికందువైవో యేసయ్యా, తల్లి ఒడిలో తలవాల్చవిదివా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా.
నడవలేక సుడివడి పోయెనయ్యా, దిక్కుతో చకావో యేసయ్యా, పశుల పాకలో పవళించెనయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. దేవుడు నా తల్లికి వాగ్దానం ఇచ్చాడు. అలాగే నా విషయంలో ఆమె బలహీనతలో ఉన్నప్పుడు మరి దేవుడు ఆపరేషన్ లేకుండా గర్భసంచి చెడిపోయినప్పుడు దేవుడు మరలా ఆమెకు స్వయంగా యేసు ప్రభు వారు వచ్చి ఆమెకు ఆపరేషన్ చేసి తర్వాత దేవుడు ఆమెకు గర్భమునిచ్చాడు. కాబట్టి ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అన్యులైనటువంటి వారు ఈమె ఎంతో బలహీనరాలు, మొన్నటిదాకా ఎంతో బలహీనతలో ఉన్నది, ఎలాగా మరి ఇలాగా గర్భం రావడం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉందని చాలామంది ఆపరేషన్ చేయించారేమో, కాబట్టి దేవుడు లేడు, దేవుడి కార్యం కాదని ఆమె ఎంతో పౌరుషంగా ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి రాత్రి సమయంలో ఆమెను ముట్టి గర్భసంచిలో ఉన్నటువంటి ఆ యొక్క కడుపును ఆపరేషన్ చేసి కడుపులో ఉండబడినటువంటి ఆ గర్భసంచిని తీసి, చెడిపోయినటువంటి ఆ గర్భసంచిని తీసి పారవేసి తర్వాత కొత్తగా ఉన్నటువంటి గర్భసంచిని ఆ కడుపులో దేవుడు పెట్టినాడు, ఆపరేషన్ చేసినాడు. కాబట్టి ఎంత ఆశ్చర్యం అంటే తర్వాత దేవుడు మరలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు ప్రథమ ఫలాన్ని ఇస్తాను అని వాగ్దానం ఇచ్చాడు మా తల్లిగారికి. అంటే ప్రథమ ఫలంగా గర్భసంచిలో నుండి మరలా దేవుడిచ్చినటువంటి మరి ఫలముగా మొదటి ఆ గర్భఫలముగా దేవుడు నన్ను ఇచ్చినట్టుగా ఆ తల్లిగారు చెప్పింది. ప్రియులారా, దేవుడు మా ఇద్దరికీ కూడా దేవుడు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. అన్నగారి విషయంలో బలమైనటువంటి కుమారుడు, నా విషయంలో ప్రథమ ఫలము. ఈ విధంగా దేవుని యొక్క ప్రతి విషయంలో మా తల్లిగారు ఎంతో గొప్ప తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవకులుగా ఉంటూ మమ్మల్ని ఎంతో విశ్వాసములో, భక్తి జీవితంలో, ఎంతో ప్రార్థన జీవితాన్ని కలిగి లోకములో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని చిన్నతనం నుండి మాకు ఆమె సండే స్కూల్కి ఆ సమయం నుండే మా ప్రతి విషయంలో మమ్మల్ని సరిదిద్దుతూ సరైన మార్గంలో ప్రార్థనా జీవితంలో, విశ్వాసంలో, భక్తి జీవితంలో జీవించాలని మాకు అనేకమైనటువంటి సూచనలు ఇచ్చేటువంటిది ప్రార్థన మా కోసం. కాబట్టి ప్రియులారా, మరి ఇలాంటి అవకాశాన్ని, ఎందుకంటే తెలియదు కాబట్టి మీకు మా కుటుంబం గురించి 2 నిమిషాలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నా. వినాలని శ్రద్ధతో ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. దయచేసి మహోన్నతుడును, మహాగణుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మేమందరము ప్రభువా నీ సన్నిధిలో ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు, నిన్ను కీర్తించుటకు, కొనియాడుటకు ప్రభా ఈ స్థలంలో చేరిన విధానమును బట్టి స్తుతిస్తున్నాం. తీసుకొచ్చిన బిడ్డలు, దైవ సేవకులు, నాయన సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. అయోగ్యుడను, అపవిత్రుడను, అపరిశుద్ధుడను, ఎన్నికలేనటువంటి నన్ను ప్రభా నీ సిలువ కోయిచాటును మరుగుపరిచి మీరే బూరగా ఉండి నా నోటిలో నీ మాటలు ఉంచి ప్రభా నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానాన్ని బయలుపరిచి మాకు కావలసినటువంటి లోతైనటువంటి మాటలు, వర్తమానము, గర్భవితమైనటువంటి సత్యములు మీరు మాకు తెలియచేయమని, అయోగ్యుడైనటువంటి నన్ను నీ సిలువ కోచాటును మరుగుపరిచి మీరే బూరగా వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. యేసు ప్రభు వారు జనన విధానమును అందరికీ తెలిసినటువంటి విషయమే.
యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందే ప్రవక్తలైనటువంటి వారు మరి దేవుని యొక్క పుట్టుకను గురించి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. ముఖ్యంగా యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఆయన ప్రవచన వాక్యాలు ఒకసారి జ్ఞాపకం 7:14 దయచేసి యెషయా గ్రంథము 7:14 ఎవరైనా చదవగలరా? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. చూడండి ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే కొన్ని సంవత్సరాలకు ముందే యేసు ప్రభు యొక్క జన్మను గురించి అక్కడ చెప్పడం మనం చూస్తాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. చూడండి, కన్యక గర్భవతి ఈ లోకంలో మరియ తల్లిని గురించి మనం అనేక మంది దైవజనులు చెప్పడం మనం వింటూ ఉన్నాం. చూడండి ప్రియులరా, మరి కన్యక గర్భవతి కుమారుని కనును ఈ లోకంలో ఎంతో విచిత్రమైనటువంటి సంఘటన. ఇది ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన. కానీ దేవుని యొక్క పుట్టుక ప్రవచనాల నెరవేర్పుగా జరిగినటువంటి సంఘటన. ముందుగానే మరి యేసు ప్రభు వారు లోకరక్షకుడు, పరంధాముడు, పరిశుద్ధుడు, ఈ లోకంలో సర్వ సృష్టిని సృజించినటువంటి గొప్ప దేవుడు మరి లోకానికి రావడానికి ముందే మరి ప్రవక్తలైనటువంటి వారు ముందుగానే తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. కన్యక గర్భవతి కుమారుని కనును. ప్రియులరా, మరియ తల్లి ఈ లోకములో ఎన్నో ఆలోచనలు కలిగి పరిశుద్ధురాలుగా ఆమె దేవుని యొక్క దూత మాటకు లోబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే చూసినట్లయితే మనం కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడు. ఇమ్మానుయేలు అనగా మనందరికీ తెలుసు, దేవుడు మనకు తోడని అర్థం. ప్రియులరా, ఈ లోకములో మనము దేవుని యొక్క తోడు లేకుండా ఒక్క క్షణము కూడా మనం అడుగు ముందుకు వేయలేం. దేవుడు తోడుగా ఉంటేనే సమస్తం ఈ లోకంలో మనం చేయగలం. దేవుని యొక్క ఇంతవరకు మనం దేవుడు కాపాడి సంరక్షించి పోషించి అన్ని విధాల మనల్ని మన కుటుంబాలను ఇంతవరకు ఆయన ప్రేమించాడంటే దేవుని యొక్క తోడు ఇమ్మానుయేలుగా దేవుడు మనకున్నాడు. కాబట్టే ఇంతవరకు మనం సజీవులుగా ఉన్నాం. గత కాలంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూచాం. ప్రియులరా, దేవుడు ఒక ప్రణాళిక, ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా లోకరక్షకుడుగా లోకాన్ని రక్షించడానికి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తావాలి. పాపులు అనగా మనం అందరం జన్మతః పాపులమే. దావీదు అంటున్నాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భమును ధరించింది. ప్రియులరా, మనమందరము కూడా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా జన్మతః పాపులమే. ప్రియులరా, ఒక శ్లోకం కూడా ఉన్నది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మీన పుణ్యదానం బలియాగం. ప్రియులరా, ఈ లోకంలో పరిశుద్ధుడైనటువంటి వాడు లేడు, ఎవరునూ లేరు. అందుకనే పౌలు భక్తుడు కూడా అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పైనికి మాలిన వారైపోయారు. ప్రియులరా, నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఏ జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి యేసు ప్రభువుల వారు ఈ లోకానికి పరిశుద్ధుడుగా, దేవాతి దేవుడుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప ప్రియులరా, ఎంత గొప్ప సందేశము మనం ఈ లోకములో వింటున్నాము. ప్రపంచంలో అత్యధికులు ఆరాధించేటువంటి దేవుడు యేసు ప్రభువుల వారు. అలాగే ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే దేవుడు, ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మనందరికీ. అందుకనే దేవుడు యూనివర్సల్ గాడ్ అంటారు యేసు ప్రభు. కాబట్టి ప్రపంచమును ఏలేటువంటి మహారాజు, ఆది సంభూతుడు, ఆద్యంతరహితుడు,
పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసగు దేవుడు మన మధ్యలో తను తాను తగ్గించుకొని మహిమ సింహాసనమును విడిచిపెట్టి ప్రియుల సమీపింపరాని తేజస్సుతో మరి దూతల చేత నిత్యము పొగడబడేటువంటి ఆ దేవాతి దేవుడు పరిశుద్ధుడుగా, దీన దరిద్రుడుగా, పశువుల పాకలో మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దీన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. యెషయా భక్తుడు ముందుగానే చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ప్రియులరా, ఎంత గొప్ప ప్రవచనం. అలాగే మీకా ప్రవక్త కూడా మీ అందరికీ తెలుసు. 5:1 ఏమన్నారు ప్రవచన వాక్యంలో? చదవండి దయచేసి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. బెత్లెహేం నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ప్రియులరా, మరి బెత్లెహేం అనేటువంటి గ్రామం కుగ్రామము, స్వల్పమైనటువంటి గ్రామము, అల్పమైనటువంటి గ్రామము. దేవుడు ఆ గ్రామాన్ని ఎన్నుకున్నాడు. గొప్ప గొప్ప ప్రియులరా మరి పట్టణాలు ఉన్నాయి, అనేక మరి నగరాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు ఎన్నుకున్నది అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి మరి గ్రామంలో నుండి యేసు ప్రభు వారు ఉదయించినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనం కూడా అల్పులము, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీద అన్నాడు, కానీ ధనవంతులు ధన్యులని యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఈ లోకంలో మనము ఎన్ని కలిగి ఉన్నా దేవుని లేకపోతే మనము దరిద్రులమే. తన దారిద్రత వలన మనల్ని ధనవంతులుగా చేటుకు ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చాడు. స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి ఆ బెత్లెహేములో యేసు ప్రభు వారు జన్మిస్తాడని ముందుగానే మీకా ప్రవక్త ద్వారా మరి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ప్రవచనాలను నెరవేర్పుగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్టుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో ముందుగానే ఆ ప్రవక్త అయినటువంటి చెప్పినాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలు. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. ప్రియులరా, యాకోబు వంశములో నుండి, దావీదు వంశములో నుండి, యాకోబు వంశములో నుండి యేసు ప్రభు వారు నక్షత్రము వలె ఈ లోకానికి వెలుగును తెచ్చాడు. నేను లోకానికై వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక నిత్య జీవపు వెలుగులో ఉంటాడని యేసు ప్రభు వారు చెప్పాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు చెప్పాడు, నేను లోకానికి వెలుగు. లోకంలోనికి వెలుగు వచ్చిన కానీ ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ప్రియులరా, ఇంకా లోకంలో చాలామంది మనుషులు ఎంతో వెలుగులో ఉండవచ్చు, కానీ హృదయంలో చీకటి, హృదయంలో పాపము, హృదయంలో అనేక రకములైనటువంటి పాపాలు హృదయంలో గూడు కట్టుకునే ఉన్నాయి. నీవు వెలుగులో ఉండవచ్చు, కానీ నీ హృదయం చీకటిలో ఉన్నది. ప్రియులరా, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. మనమందరము దాస్యమనే కాడి క్రింద నలిగిపోతున్నటువంటి మనలను విడిపించుటకు, గుడ్డివారి కనులు తెరిపించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, నలిగినటువంటి హృదయాలను యేసు ప్రభు వారు విడిపించడానికి, వారి హృదయాలను తెప్పరిల్ల చేయడానికి, వారిని రక్షించడానికి ప్రభువుల వారు ఈ లోకానికి అవతరించాడు. ప్రియులరా, గమనించండి, మరి ప్రవక్తల నెరవేర్పుగా యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టినట్టుగా దేవుని యొక్క వాక్యాలు మరి ధర్మశాస్త్ర లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చాడంటే ప్రియులరా, 1వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మీ అందరికీ తెలిసిన భాగం చదవండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. చాలండి. ఎవరి కోసం వచ్చాడని చెప్పండి అందరూ దయచేసి. పాపులను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా,
ఎందుకు? మనమందరము కూడా పాపాత్ములమై ఉన్నాం. చీకటిలో నశించిపోతున్నటువంటి మనలను దేవుడు వెలిగించడానికి, పాపంలో నశించిపోతున్నటువంటి మానవులను, మానవ జాతిని రక్షించడానికి ప్రభువులారు ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప సందేశం ప్రియులారా! నీవు నేను యేసు ప్రభు వారు రాకపోతే ఈ దినమున రక్షించబడేటువంటి వారము కాదు. చీకటిలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవ జాతిని వెలిగించడానికి, రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప సందేశం ప్రియులారా! మరి నీ జీవితంలో వెలిగించబడ్డావా? నీ హృదయంలో దేవుని యొక్క వెలుగు వచ్చిందా? రక్షింపబడ్డావా? పాప క్షమాపణ పొందుకున్నావా? మారు మనసు పొందావా? పరలోక రాజ్యము, నిత్యరాజ్యము, మహిమ రాజ్యము, మహోన్నతమైనటువంటి ఆ రాజ్యములో నీవు నేను ఉండాలంటే మారు మనసు తప్ప ఈ లోకములో పరలోక రాజ్యానికి దారి లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు రారు. ప్రియులారా, అనేక మార్గాలు ఈ లోకంలో ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడు, యేసు ప్రభు వారు అక్కడే చెప్పాడు, ఐ యామ్ ద వే. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేనే మార్గమై ఉన్నాను. ప్రియులారా, ఈ మార్గము ద్వారానే ప్రతి మానవుడు లోకంలోనికి, ఆ పరలోక రాజ్యానికి చేరాలి. అట్లాగే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో చదవండి. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎందుకు యేసు ప్రభు వారు వచ్చాడు? ఆ వచ్చేటువంటి 3 పాయింట్లు నేను చెప్తున్నా. పాపులను రక్షించడానికి మొదటి పాయింట్, రెండవదిగా నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ప్రియులారా, మనమందరం కూడా నశించినటువంటి వారమే. నేను లోకములో, పాపములో, అపవిత్రతలో, దుర్మార్గమైనటువంటి జీవితంలో జీవించినటువంటి మనలను దేవుడు నశించిపోకూడదు. దేవుడు లోకమును, యోహాను సువార్త 3:16 అధ్యాయములు చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎవర్ లాస్టింగ్ లవ్. చూడండి, యేసు ప్రభు వారి యొక్క ప్రేమ మనందరినీ దేవుడు ఎంతో, దానికి అంతం లేదు. మానవుల యొక్క ప్రేమ కొంతకాలము, కొంత సమయము, కొంత సంవత్సరము, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కట్టుకున్న భర్త భార్య, కొంతకాలమే ప్రేమ అనేటువంటిది ఈ లోకంలో చూస్తున్నాం. దేవుని ప్రేమ అంతము లేనటువంటి ప్రేమ, నిరంతరమైనటువంటి ప్రేమ. యేసు ప్రభు ఎంతో ప్రేమించాడు. లోకమనగా మనుషులు కాదు, మట్టి కాదు, మనుషులు. చూడండి ప్రియుల, మనం అందరము కూడా లోకంలో ఉన్నవారమే. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక, ఏమన్నాడు? నశింపక. ఎంత క్లియర్గా చెప్తున్నాడు అండి ప్రియుల. నా యందు విశ్వాసముంచువాడు, నన్ను నమ్ముకున్నవాడు, నన్ను ప్రేమించేవాడు, నాలో ఉన్నటువంటి వాడు, నాతో నడిచేటువంటి వారు, నా యొక్క పరిశుద్ధతను ప్రేమించేటువంటి వారు నశింపక నిత్య జీవము. ప్రియులరా, మనమందరం దేనికోసం వచ్చాం? ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి వచ్చాం. ఆ పరలోక రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం, నీతిమంతుల రాజ్యం, ఆ పరిశుద్ధుల రాజ్యంలో మనం కూడా చేరాలని ఆశపెడుతూ, ఈ లోకం శాశ్వతము కాదు, మనము శాశ్వతము కాదు. ప్రియులరా, నీవు పొందుకునేటువంటి రక్షణ ద్వారా యేసుక్రీస్తును నీవు కలుసుకుంటావు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని నశించిన దానిని వెతికి రక్షించడానికి, మార్కు సువార్త 5:1 మనం చూసినట్లయితే, ప్రియులరా, భయంకరమైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. చూడండి, నశించిపోయేటువంటి వ్యక్తిగా, అపవాది యొక్క క్రియల చేత బంధించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులరా, యేసు ప్రభు వారు ఆ నశించిపోయేటువంటి ఆత్మ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? గెరేసైనా అనేటువంటి దేశానికి వెళ్ళాడు. ప్రియులరా, తీరము దాటాడు. ఆ సమాధుల్లో నివసించేటువంటి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు రక్షించడానికి ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాడు. ప్రియులరా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభు వారు. గమనించండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి అతన్ని వెళ్ళి 2000 దయములు పట్టినటువంటి వ్యక్తిని దేవుడు మార్చివేశాడు. అతడు దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చున్నటువంటి, ఒకప్పుడు ఎవరు కూడా బంధించలేనటువంటి పరిస్థితుల్లో సంఖ్యలతో తాళ్లతో కట్టినటువంటి వ్యక్తి, అన్నీ కూడా తెంచుకునేటువంటి వ్యక్తి, ప్రియులారా, ఇప్పుడు సాధువులాగా
గొర్రె పిల్లలాగా, కుక్క పిల్లలాగా యేసు ప్రభు వారి యొక్క పాదముల చెంత కూర్చున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒక వ్యక్తిని, ఒక జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఈ చట్టములో లేదు, శాస్త్రములో లేదు, అనేకమైనవి ఉన్నాయి ఈ లోకంలో. కానీ యేసు ప్రభువును మార్చగలిగిన శక్తి, మా పాపులను మార్చగలిగినటువంటి శక్తి యేసు ప్రభువులో మాత్రమే మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్టయితే, మూడవదిగా అపవాది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, ఇంకా 3వ పాయింట్ మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము, అపవాది క్రియలను లయపరచడానికి ప్రియులారా యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అపవాది, ఈ లోకనాథుడు, మానవులంతా కూడా ఆ యొక్క అపవాది యొక్క చేతుల్లో చిక్కబడి ఉన్నారు. తోలుబొమ్మలు అంటారు చూడండి ప్రియులారా, గతకాలం పూర్వకాలాలు ఎలాగ ఆడమంటే అలాగ ఆడుతాడు. ప్రస్తుతం మనం కూడా ఈ లోకము అంధకారమైనటువంటి ఆ అపవాది ఆ శక్తుల చేత మనము పీడించబడతా ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు నమ్మకపోతే నిన్ను నడిపించేవాడు అపవాది. కాబట్టి అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు మా గ్రామంలో ఎంతోమంది అపవాది క్రియల చేత పట్టబడి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మారిపోయారు. వారి జీవితాలు మారిపోయినాయి, ఆరోగ్యవంతులుగా మారిపోయారు. వారు దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ప్రియులారా, మనమందరము కూడా నశించినటువంటి వారమే, మనమందరము కూడా పాపులమే, మనమందరము కూడా ప్రతి వాడు కూడా ప్రతి బలహీనతలో ఉన్నారంటే ప్రతి పాపము, ఆ పాపము వెనక ఒక అపవాది శక్తి ఉంటుంది. కాబట్టి మనము నడిపించబడేటువంటి అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, 3 పాయింట్లు ప్రియులు గమనించండి. మనం ముఖ్యంగా మరి క్రిస్మస్ సందేశంలో మీ అందరికీ తెలుసు, నేను సమయాన్ని త్వరగా ముగిస్తూ ఉన్నాను. మరియా గొల్లలు నేలలు మీ అందరికీ తెలుసు. కానీ లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే మరియా ఎందుకు యేసు ప్రభువారు మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడంటే, మరి ఆమె విధేయురాలు. చూసినట్లయితే ఏమన్నా చదవండి, 1:38 దూత చెప్తా ఉన్నది, మరియా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చూడండి ప్రియులారా, ఎంత విధేయత కలిగినటువంటి, లోబడేటువంటి హృదయముతో, దీనత్వముతో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె లోబడుట ద్వారా, ఆమె విధేయత చూపుట ద్వారా, ఆమె దేవుని మాటకు విలువనివ్వడం ద్వారా యేసు ప్రభువారు ఆమె జీవితం ద్వారా, ఆమె గర్భములో నుండి ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా గమనించండి, మానవుడిగా ఎందుకు యేసు ప్రభువారు వచ్చాడంటే, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ చీమలన్నీ కూడా ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి దాటుతూ ఉన్నాయంట. అప్పుడు వాహనాలను వస్తూ ఉన్నాయి, వాటికి తెలియదు. దాని కింద పడి చనిపోతూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి అంటున్నాడు, ఆ వాహనాలు వస్తున్నాయి, చీమలు తప్పుకోండి అంటే ఎంత మాత్రము కూడా వాటికి తెలియదు. కాబట్టి అలాగే వెళ్ళిపోతున్నాయి, అలాగే అవన్నీ చనిపోతా ఉన్నాయి. అప్పుడు అట్లాగే వారికి అర్థమైంది ఏంటంటే, ఎవరైనా ఆ చీమల రూపంలో వెళ్ళి ఆ చీమతో ఆ చీమ చెప్తేనే ఆ యొక్క పరిస్థితి నుండి తప్పించబడతాయి. అట్లాగే ఈ లోకంలో మానవుడిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకపోతే ప్రియులారా మనకు అర్థం కాదు. ఏదో ఈ లోకంలో అనేకమైనటువంటి మరి అవతారాలు ఉన్నాయి, ఆ అవతారాల్లో యేసు ప్రభు వారు రావడం ఇష్టం లేదు. యేసు ప్రభు వారు మానవుల యొక్క మరి మానవ చూడు ప్రియ రూపములను దాల్చడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు మానవుడిగా వస్తేనే లోకంలో మనుషులకు చూడండి ఉండేటువంటి కష్టాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు అన్నీ కూడా మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో అనుభవించాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు నరావతారిగా ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, మరి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి
ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల కాపర్లు లూకా సువార్త 2వ అధ్యాయం 8-15 వచనంలో చూసినట్లయితే మరియా ఎంత దీనత్వాన్ని చూపించిందండి ప్రియులారా. చదవండి లూకా సువార్త. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. చాలండి, చూడండి, భయపడవద్దు. ఈ లోకంలో మానవులంతా కూడా భయంతోనే ఉన్నాం కదా మనం అందరూ. ప్రియులరా, దేవుడు అంటున్నాడు భయపడవద్దు, భయపడవద్దు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఈ సువర్తమానమును మొట్టమొదట ఈ లోకములో అనామకులు, చదువులేనటువంటి వారు, ఎండకి వానకి తడిచి లోకములో ఎలాంటి బలహీనులు అంటే ప్రియులరా, ఆ గొర్రెల కాపలను మనం అనేక రకాలుగా ఈ లోకంలో మనుషులు మాట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, అనేక రకాలుగా వారిని చీదరించుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు దూతలు, సైన్య సమూహము, పరలోకము సైన్య సమూహం అంతా కూడా దూతల దగ్గరికి వచ్చింది. ఎందుకంటే వారు మందలు కాచుకొనుచుండగా, ప్రియులరా, మందును కాచుకొనుచుండగా ప్రభుదూత వారికి ప్రత్యక్షమే. దీనులైనటువంటి, కడుపేదలైనటువంటి మనుషుల దగ్గరికి దేవుని యొక్క వర్తమానము, ఆ యొక్క శుభవర్తమానము, శుభ సందేశము మొట్టమొదట గొర్రెల కాపలకు దేవుడు అనుగ్రహించాడండి. ప్రియులరా, ఎంత గొప్ప సందేశం వచ్చు. కాబట్టి నీవు నేను ఈ లోకంలో దేవుని యొక్క ఆ దీనత్వాన్ని ఎవరైతే మనం కలిగి ఉంటామో వారికి దేవుడు సహాయం చేస్తాడు. గొర్రెల కాపరులు ఎంత గొప్ప సంతోషముతో దేవుని స్తుతించుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మరియమ్మ తల్లి అయితే మరి దేవుని ఆ మనుషులు ఈ లోకంలో నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మనిషి కుమారుడు తలవాచుటకు ఒక్కింత స్థలమైనను లేకపోయారు. ప్రియులారా, చాలా కార్యక్రమాలు మరి ఇప్పటి వరకు కూడా చక్కగా మరి నడిపించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సహకారులైనటువంటి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.